హాయ్ వెల్కమ్ టు slbdcc.comలో ఈరోజు ప్రాబబిలిటీ చాప్టర్ చెప్తున్నా. ప్రాబబిలిటీ అంటే మొదటగా శాంపిల్ స్పేస్ గురించి ఒకటి, రెండోది వచ్చేసి ఈవెంట్. ఇవి రెండు తెలుసుకోవాలి. శాంపిల్ స్పేస్ అంటే ఇప్పుడు శాంపిల్ స్పేస్ అంటే సపోజ్గా ఇవి 2 కాయిన్స్ ఉన్నాయి. ఈ 2 కాయిన్స్ వచ్చేసి మొత్తం ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? పడితే హెడ్ పడుతుంది, లేకపోతే టైల్ పడుతుంది. అంటే రెండు ఛాన్సెస్ని ఏమంటారంటే శాంపిల్ స్పేస్ అంటారు. దీనిని n(s) అంటే నెంబర్ ఆఫ్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్ అంటారు. ఈవెంట్ అంటే మనకి హెడ్ పడడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? 1 ఛాన్స్ ఉంది. టైల్ పడడానికి 1 ఛాన్స్ ఉంది. అంటే ఈవెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఈవెంట్ అంటే 1 ఛాన్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి అనేది 0 p అంటే 0 కంటే 0 నుంచి 1కి ఉంటుంది, లేదా 0 కంటే అంటే 2కి మధ్యలో ఉంటుంది. దాన్ని ప్రాబబిలిటీ అంటారు. ఇంకొకటి వచ్చేసి P ఆఫ్ అంటే ఏ అంటే ప్రాబబిలిటీ. ఒక ఈవెంట్ తీసుకున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే దీనికి ఏ బార్ అంటే 1 - P ఆఫ్ ఏ. అంటే మనం ప్రాబబిలిటీ కావడానికి ఈవెంట్స్ వచ్చేసి P ఆఫ్ ఏ అనుకుంటే, ప్రాబబిలిటీ కాకుండా ఉండడానికి 1 - P ఆఫ్ ఏ అనేది మనం తీసుకుంటే ప్రాబ్లమ్స్ బట్టి చేయొచ్చు అనుకో. ఓకే, మనకు ఇది ఇంట్రడక్షన్ పార్ట్. ఇందులో ఎంత సింపుల్గా ఉంటుంది అంటే ప్రాబ్లం వచ్చేసి అంటే ఫార్ములా వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్ టు n(e/n)(s) అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అంటే ఈవెంట్ అంటే 1 బై టోటల్ ఎన్ ఈవెంట్స్ అంటే 2. ప్రజెంట్ ఈ కాయిన్స్ తీసుకుంటే, ఈ కాయిన్స్ అనేటువంటివి తీసుకుంటే దీనికి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది అంటే ఇంతకుముందు చెప్పిన. ఇక్కడ ప్రాబబిలిటీ వచ్చేసి శాంపిల్ స్పేస్ అంటే 2 ఛాన్సులు ఉంటాయి, మరియు ఈవెంట్ అనేటువంటి 1 హెడ్ ఆర్ 1 ఛాన్సే ఉంటుంది పడడానికి. అది ఈవెంట్ అంటారు. ఇది ప్రాబబిలిటీ సంబంధించిన ఇంట్రడక్షన్. మనకు ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి ఏంటంటే మనం ఈ విధంగా అడుగుతుంటాం. మనకు హౌ మెనీ వేస్ టు ఫ్యాషన్ కెన్ బి అరేంజ్డ్ అంటే ఫ్యాషన్ అనే ఒక వర్డ్లోంచి దీన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అని అడిగితే, ఎన్ని విధాలుగా అంటే మనకు ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే NPR అని వచ్చేసి అడిగితే, NPR అంటే P అంటే అరేంజ్మెంట్ చేయడం, అంటే ఎన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేయొచ్చు అనే విధంగా ఇది P అంటే. అంటే ఫ్యాషన్ ఎన్ని పదాలు? 1 2 3 4 5 6 అంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రెండో లెక్క వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఎగ్జాంపుల్ డాగ్ అనే నెంబర్ ఉంది. ఇది ఎన్ని నెంబర్ ఉంది? 3 ఉంది. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అంటే ఫ్యాక్టోరియల్ అంటే వెనక్కి రాసుకోవడం. అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయంటే 3 నుంచి చిన్న నెంబర్ రాసుకోవడం. 3 6 6 1 6 అని. మూడో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాషన్ అని ఒక ఫ్యాషన్ అని ఉంటే ఇందులో 1 2 3 4 5 6 7 అంటే 7 ఫ్యాక్టోరియల్ అని రాసుకున్నాం. అంటే 7 ఇంటూ అంటే తక్కువ డిక్రీజ్ చేసుకోవడం. 7 × 5 × 4 × 3 ఇంటూ బై ఇక్కడ 2 లెటర్లు రిపీటెడ్ వచ్చినాయి అంటే బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 అంటే 2కు క్యాన్సల్. అంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 2520 విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్గా మ్యాథ్స్ అనే
ఈ లెటర్లోంచి మనం ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ రిపీటెడ్ వర్డ్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు. 5 అంటే మనం నెంబర్ డిక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అంటే 5 × 4 × 3 × 1గా రాసుకుంటే 20, తర్వాత 23 60, 120 విధాలుగా ఈ పీపుల్ అనే ఒక లెటర్ ఉంది. పీపుల్ అంటే ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం. అంటే మళ్ళీ రిపీటెడ్ లెటర్స్ వచ్చినాయి ఏమైనా చూసుకుంటుంటే 1 2 3 4 అంటే పి అనేది ఒక 2 లెటర్స్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ ఈ అనేది ఒక 2 లెటర్స్ వచ్చినాయి అంటే 2 ఫ్యాక్టోరియల్. మనం 6 ఏమో అంటే డిక్రీజ్ చేసుకుంటూ పోవాలి నెంబర్స్. 5 × 6 × 4 × 3 × 1 / 1 × 2 × 1 × 2. 2 1 2 క్యాన్సిల్, 2 1 2 2 క్యాన్సిల్. 6 5 30, 30 60, 62 180. 180 వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్గా మనము ఇవి కొన్ని కలర్ బాల్స్, ఇందులో ఎన్ని ఉన్నాయంటే సపోజ్గా ఒక 2 బ్లూ బాల్స్, 4 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. గ్రీన్ బాల్ వచ్చేసి సపోజ్గా మనకు 2 బాల్స్ ఉన్నాయి. అందులోంచి ఒక బాల్ పిక్ చేసుకోమంటాడు. మనం దానికి ఏం రాయాలంటే 2 బాల్స్లోంచి తీసుకుంటాడు. కాంబినేషన్ సి అంటే కాంబినేషన్ అంటే సెలెక్ట్ చేసుకోమని. అందులో ఒక బాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే మన కింద ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఒకసారి రాయాలి 1 అంటే 2/1 అంటే 2. సపోజ్గా 10 బాల్స్ ఉన్నాయి. 10 బాల్స్లోంచి 2 బాల్ పిక్ చేసుకోమంటాం. దీనికి ఎలా రాస్తామంటే 10 కింద 2 కాబట్టి 2 సార్లు డిక్రీజ్ చేసుకోవాలి 9. 1 × 2 రాసుకోవచ్చు. మళ్ళీ 2 డిగ్రీ 2 × 5 అంటే 45 అనేది అవుతుంది. అలాగే చేసుకోవాలి. వచ్చేసి మనకు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఇందులోనే ఏ బ్యాగ్ కంటైన్స్ 2 బ్లూ బాల్స్, 4 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్, ఒక ఎల్లో బాల్ ఉంది. 2 బ్లూ బాల్స్, 4 రెడ్ బాల్స్, 5 గ్రీన్, 2 బ్లూ బాల్స్, 5 గ్రీన్ బాల్స్, 4 రెడ్, 1 ఎల్లో ఉంది. మన క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఏ బ్యాగ్ కంటైన్స్ 2 బ్లూ బాల్స్ అండ్ 4 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్, ఒక ఎల్లో బాల్ ఉంది అని అడుగుతుంది. అయితే మనకు 4 బాల్స్ ఆర్ పిక్డ్ ఫ్రమ్ ద ర్యాండమ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ ద గ్రీన్ అంటే ఒక్కటి కూడా గ్రీన్ కాకుండా అంటే వాడు 4 బాల్స్ పిక్ చేసుకోమంటుండే. ఇందులోంచి ఇవి ఉన్నాయి. ఇందులోంచి మనం ఒక 4 బాల్ తీసామనుకో, 4 బాల్ తీస్తే ఏమంటున్నాడు? తీస్తే అందులో అంటే ఒక్కటి కూడా గ్రీన్ కాకుండా మనకు ప్రాబబిలిటీ ఎంత రావచ్చు అని అడుగుతున్నాడు. అంటే మనం మొత్తం బాల్స్ అన్నీ ఇక్కడ 2, ఇక్కడ 4, 6, 5, 11, 12 మొత్తం 12 బాల్స్ ఉన్నాయి. అందులోంచి 4 బాల్ తీసుకోమంటున్నాడు. తీసుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఒక్కటి కూడా గ్రీన్ కాకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ గ్రీన్ వచ్చేసి 5 ఉన్నాయి. 5 అంటే ఒకటి కూడా గ్రీన్ కాకూడదు అంటే మిగతా ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. అంటే ఈ 7లో కూడా 2 తీసుకోమంటున్నాడు, 4 తీసుకోమంటున్నాడు. అంటే 4 బాల్స్ తీసుకోమంటున్నాడు. ప్రాబబిలిటీ అంటే సింపుల్గా 7 × 6 × 5 × 4 / 1 × 2 × 3 × 4 మళ్ళీ అంటే ఈ యొక్క 7C4 మనం ఇంకొక విధంగా రాసుకోవచ్చు. 7C3గా కూడా రాసుకోవచ్చు. అంటే
అంటే 4 + 3 = 7, 7కు ఈక్వల్ అవుతుంది కాబట్టి రాసుకోవచ్చు. అంటే ఈ 4 తీసేసుకుంటే మనకు ఏ విధంగా రాస్తారంటే అంటే 7c3/12c4. ఇక్కడ మనం మళ్ళీ 7 ఎందుకు రాసుకుంటే పెద్దగా అవుతుంది నెంబర్, అందుకని రాసుకోండి. వచ్చేసి 7 × 6 × 5 × 1 × 2 × 3. దీన్ని చేసేస్తే 2 3 6 6 క్యాన్సల్ అంటే 35 వచ్చింది. ఏది మనకు ఈ యొక్క 7c4. 12c4 = 12 × 11 × 10 × 9/1 × 2 × 3 × 4. 4 ఒకట్లు 4 3 12, 3 ఒకట్ల 3, 3 3 9, 2 ఒకట్ల 2, 2 2 4, 2 5 10. ఇది ఎంత వస్తుంది మనకు? ఇది 35/35 వస్తుంది. ఇది వచ్చేసి మనకు 11 5 55, 3 3 9 అంటే 55 × 9 వస్తుంది. అంటే 5 ఏళ్ళు 5 11. అంటే 7 ఏమైందంటే మనకు 4 balls ఆర్ పిక్డ్ ఫ్రమ్ ద ర్యాండమ్ అంటే 4 balls తీయమన్నాడు. ఏది మొత్తం మనకు 12 ఉన్నాయి. 12లో 4 బాల్ తీయమన్నాడు. 4 బాల్ అంటే ఇంకొకటి ఏమన్నాడు అంటే ఇది కింద రాసుకోవాలి మనం. టోటల్ కింద అంటే శాంపిల్ స్పేస్, నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ = నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పినప్పుడు అందులో వచ్చినప్పుడు అంటే ఈ యొక్క 7c4 అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ నన్ ఆఫ్ దీస్ గ్రీన్ అన్నాడు. అంటే గ్రీన్ కాకుండా మిగతావి ఎన్ని ఛాన్సులు, మిగతావి కలర్స్ అంటే ఇక్కడ గ్రీన్ కాకుండా మిగతావి ఎన్ని కలర్స్ రావడానికి సంభావ్యత ఉంది అని అడుగుతుంది. అంటే మిగతావి ఎన్ని రావచ్చు మనకు? 7 ఉన్నాయి. ఏలో మనకు ఎన్ని తీసుకోమంటుండే? 4 తీసుకోమంటుంది కాబట్టి 7c4 వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 2 balls ఆర్ పిక్డ్ ఎట్ రాండమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ద బోత్ బ్లూ. అంటే 2 balls తీసుకోమంటుంది. అంటే మొత్తం ఎంత ఉన్నాయి మనకు? 12 balls, 2 balls పికప్ చేసుకోమంటుంది. అవి కూడా బోత్ అనేటువంటి బ్లూ కావాలండి. అంటే బ్లూ ఎన్ని ఉన్నాయి మనకు? 2 బ్లూస్ ఉన్నాయి. అందులోంచి 2 తీసుకోండి. 2c1 అంటే 1/12 × 11/1 × 2, 2 ఒకట్లో 2 6 అంటే 1/66. 2c2 అంటే 2 × 1 × 2 1 2 అంటే 1 వస్తుంది. 1/66 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఒక బాల్ ఆర్ పిక్డ్ 1 ball ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఐదర్ ఇట్ ఈస్ బ్లూ ఆర్ ఎల్లో. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు సపోజ్ మనకు ఆర్ వచ్చినప్పుడు వచ్చేసి ప్లస్ వస్తుంది, అండ్ వచ్చినప్పుడు ఇంటూ అనేది వస్తుంది. ఆర్ వచ్చినప్పుడు ప్లస్, అండ్ వచ్చినప్పుడు ఇంటూ. అంటే 1 ball ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్ అంటే 12లోంచి ఒక బాల్ తీసేసుకోమంటున్నాడు. తర్వాత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఐదర్ బ్లూ ఆర్ ఎల్లో అంటే బ్లూ కానీ ఎల్లో కానీ నుంచి ఒక బాల్ తీయమన్నాడు. మనకు బ్లూ ఎన్ని ఉన్నాయి? 1 ఉండే. 6 అన్నాడు. ప్లస్ ఎల్లో బాల్ 1 1c1 అంటే టోటల్గా 3/12 = 1/4. 3 ఒకట్లు 3 4. నెక్స్ట్ ప్రాబ్లం 2 balls ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 ఈజ్ రెడ్. అంటే ఒక్కటైనా రెడ్ వస్తుందా అని అడుగుతుంది. అంటే మనకు 12లోంచి 2 balls కాంపోజిషన్ అంటే కాంబినేషన్ చేయమంటారు. కాంబినేషన్ అంటే సెలెక్టెడ్ బాల్స్
రెండు తీయమంటుండు. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అట్లీస్ట్ వన్ ఈజ్ రెడ్ అంటున్నాడు. అంటే ఒక్కటైనా రెడ్ రాకపోదా అని అడుగుతున్నాడు. అంటే ఒకటి రెడ్ రావచ్చు, మిగతావి ఏమి రావచ్చు, వేరే అదర్ కలర్స్ రావచ్చు. ఇంకొకటి ఒక్కటైనా రెడ్ వస్తుంది, లేకపోతే రెండు రెడ్ లైన్ రావచ్చు. అంటే మనకు మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, రెడ్ బాల్స్ 4 ఉన్నాయి. అంటే 4C2 ఆర్ అంటే ఒకటి లేదా, ఆర్ అంటే లేదా. మరి ఎన్ని రావచ్చు అంటే ఒక రెడ్ లైన్ రావచ్చు, అంటే 2 రెడ్ లైన్ రావచ్చు. అంటే 4C2లోంచి 2 రెడ్లు రావచ్చు, లేదా ఒక రెడ్ అంటే 4C1 నుంచి ఒక రెడ్ ప్లస్ అదర్ కలర్స్. అదర్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 12లో 4 కలర్స్ పోతాయి. అంటే 1 8. అట్లీస్ట్ ఒకటైనా రెడ్ రాకపోవచ్చు అంటే ఒక రెడ్ అంటే ఒక రెడ్ రావచ్చు, లేదా 2 రావచ్చు, లేదా ఒక రెడ్ రావచ్చు, మిగతా అదర్ కలర్స్ ఏవేం రావచ్చు. అది క్వశ్చన్. అంటే మనకు ఇక్కడ 4C2 అంటే ఎంత వస్తుంది, 4 × 3/1 × 2 ప్లస్ 4 × 8. C1 అంటే ఇంకా 2 2 4 అంటే 6 ప్లస్ 32 అంటే 38. 12C2 అంటే 12 × 11/1 × 2 అంటే 6 66. 2 1 2 4 33. 14/2 1 2 2 9 అంటే 19/33 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ 3 balls ఆర్ పిక్డ్ ఫ్రమ్ ద ర్యాండమ్ ప్రాబిలిటీ 2 ఆర్ రెడ్ ఈజ్ గ్రీన్ అన్నాడు. అంటే మనకు వచ్చేసి అంటే 12లోంచి 3 balls అనేటువంటివి తీయమన్నాడు. పిక్డ్ ఫ్రమ్ ద ప్రాబిలిటీ ఏమన్నాడు, 2 ఆర్ రెడ్ అంటే 2 రెడ్ ఈజ్ అండ్ 2 ఆర్ రెడ్ అండ్ 1 ఈజ్ గ్రీన్ అని అన్నాడు. అంటే రెడ్ ఎన్ని ఉన్నాయి, 4C2 అండ్ ఇచ్చింది ఇక్కడ. అండ్ 5లో 1 గ్రీన్ కాకపోవచ్చా అని అడిగింది. అంటే 4C2 అంటే 6, 5C1 అంటే 5/12C3 అంటే 12 × 11 × 10/1 × 2 × 3 3 6 అంటే 12 22 అంటే 220. 5 1 5 4 20, 2 3 2 22. 3/12 వచ్చేసి మనకు కార్డ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. మనకు టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో ఇవి రెడ్ కలర్ టీవీ 26 ఉంటాయి, బ్లాక్ కలర్ టీవీ 26 ఉంటాయి. రెడ్ కలర్ 26, బ్లాక్ కలర్ 26 ఉంటాయి. అలాగనే రెడ్ కలర్ 26, బ్లాక్ కలర్ 26 ఉంటాయి. అంటే ఈక్వల్ ఉంటాయి. ఈ 26లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటే, అంటే 26 బ్లాక్లో ఒకటి స్పేడ్స్, క్లబ్స్ అనేవి ఉంటాయి. స్పేడ్స్ అంటే ఇది ఒకటి, క్లబ్స్ అంటే ఇవి 2. ఎంత ఉంటాయంటే ఇవి 13, ఇవి 13 ఉంటాయి. స్పేడ్స్, క్లబ్ అని ఇవి 2 13 ఉంటాయి. మరి ఈ యొక్క రెడ్లో హార్ట్ సింబల్, డైమండ్ సింబల్ 2 ఉంటాయి. అంటే ఈ యొక్క 13, ఈ యొక్క 13. మళ్ళీ ఈ యొక్క 13లో వచ్చేసి మనకు అంటే ఈ యొక్క 13లో అంటే మనకు ఈ 13లో ఒక జోకరు, ఒక క్వీను, ఒక కింగ్ ఉంటాడు. అంటే 3 ఉంటారు. అంటే ఈ యొక్క 13s వచ్చేసి ఒక జోకర్ ఉంటాడు, ఒక క్వీన్ ఉంటాడు, ఒక కింగ్ ఉంటాడు. అంటే ఇవి 3 ఉంటాయి ఈ యొక్క 13లో. అలా ఇవి ఎన్ని వచ్చాయంటే ఈ 13లో 3, ఈ 13లో 3, ఇవి 13లో 3. ఇవి మొత్తం వచ్చేసి ఎన్ని ఉంటాయి అంటే 52 కార్డ్స్లలో వచ్చేసి 3 × 4 12 అంటారు. అంటే మనం ఈ మూడింటిని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఈ మూడింటిని మనం ఫేస్ కార్డ్స్ అంటారు. దీనికి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే చూద్దాం కదండి. ఇంకొకటి ఏంటంటే మనకు
ఈచ్గా అంటే ఈ యొక్క ప్రతి ఒక్క కార్డులో మనకు 13 ఉంటాయి. అంటే ఈ 26లో 13, 26లో 13 ఉంటాయి. ఇవి మనకు వచ్చేసి అంటే ఒకటి స్పేడు, ఒకటి వచ్చేసి క్లబ్ ఒకటి, స్పేడ్ ఒకటి, లవ్ ఒకటి, హార్ట్ సింబల్ ఒకటి, డైమండ్ సింబల్. అంటే ఇవి 13, ఇది 13, ఇది 13, ఇవి 13. ఈ యొక్క 13లో వచ్చేసి మనకు ఒక కింగ్ ఉంటుంది, ఒక క్వీన్ ఉంటుంది. అంటే ఒక కింగ్, క్వీన్, జోకర్ 3 ఉంటాయి. మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి. ఇప్పుడు 2 cards are drawn from a pack of 52 deck of 52 cards. The probability that one is spade and one is heart. ఇక్కడ ఏమడుగుతున్నంటే మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి ఈ ప్యాక ముక్కలో. అందులో ఎన్ని కార్డులు తీయమన్నాడు? కాంబినేషన్ 2 తీయమన్నాడు. కానీ ఇవి మొత్తం శాంపిల్ స్పేస్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి మనకి ఏమన్నాడు? 1 ఈజ్ స్పేడ్. అంటే ఇవి స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? 32, 13 అని చెప్పారు. ఇందులో 2 కార్డ్స్ తీయమన్నాడు. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంది? 1 ఈజ్ హార్ట్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. 13C2 మనకు వచ్చేసి ఈ యొక్క 13C2 అంటే ఎంత వస్తుంది అంటే 13 మనకు అండ్ అంటే ఇంటూ అని చెప్పేస్తారు. ఇక్కడ ఇంటూ అంటే ఆర్ అంటే ప్లస్ సింబల్, అండు అని చెప్తే ఇంటూ అని రాసుకోవాలి. అంటే మనకు 13C2 అంటే 13 × 12/2 × 1 అంటే 6. అంటే 13 × 6 × 13 × 6. 52C2 అంటే 52 × 51/2 × 1 అంటే 26 వస్తుంది. అంటే 26 × 51 అంటే 13 ఒకట్లు, 13 రెండ్లు, 2 ఒకట్లు, 2 మూడ్లు, తర్వాత 3 ఒకట్లు, 3 ఏళ్ళు. అంటే 13 78/17 అనేది మన ఆన్సర్ అవుతుంది. From a pack of 52 cards or 2 cards are drawn from the together at the random. What is the probability of the both cards are being kings అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మొత్తం 52 కార్డ్స్ ఉన్నాయి. అందులోంచి 2 కార్డ్స్ తీయమన్నాడు. 2 కార్డ్స్ తీస్తే ఏమంటాడు అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ కార్డ్స్ బీ కింగ్స్ అన్నాడు. అంటే 52 కార్డ్స్లోంచి మనకు 2 కార్డ్స్ కింగ్. అంటే మన కింగ్ ఎన్ని ఉంటాయి అంటే 13, ఇవి 13, 13 ఉంటాయి. ఇందులో ఒక కింగ్ జోకర్ క్వీన్. ఇందులో ఒక కింగ్ జోకర్ క్వీన్. అంటే 1, 2, 3, 4 అంటే 4 కింగులోంచి 2 కింగ్స్ తీయమంటారు. అంటే 4 × 3/1 × 2 6/26 × 51. 3 6, 3 17, 2 ఒకట్లు, 2 13. అంటే 13 × 7 అంటే 1/221 అనేది అవుతుంది. అంటే ఇది ఒక కింగ్స్ గురించి. The probability that a card drawn from a pack of 52 cards will be diamond or a king. అంటే the probability card drawn from a 52 pack of cards నుంచి అంటే 52 కార్డ్స్లో నుంచి 52C2 నుంచి డ్రాన్ ఫ్రమ్ ఏ ఒకటి థీమ్ ఉంటుంది. అంటే 1 బై అదేమంటుండు ఏ డైమండ్ ఆర్ కింగ్ అంటుండు. అంటే ఈ 52 కార్డ్స్ వచ్చి డైమండ్స్ ఎన్ని ఉంటాయి మనకు? 32C1 ఆర్ అంటుండు. అంటే ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఒక కింగ్ అంటున్నాడు. ఒక కింగ్ అంటే మనకు ఇంతకుముందు వచ్చేసి 13. ఇందులో ఒక కింగ్ ఉంటుంది, ఇందులో క్వీన్ ఉంటుంది. అంటే ఈ 3 కింగులు అంటే ఒక 13లోంచి ఒక కింగ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఒక కింగ్ ఇందులో ఉంటుంది. ఇంకా మిగతా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి.
అంటే 3C1 అనేది అవుతుంది. అంటే 13 + 3/52C2 అంటే 26 × 51 అంటే మొత్తం 16/26 × 51. 2 8 16, 2 13. అంటే మనకు వచ్చేసి మనకు ఇక్కడ ఏంటంటే 52C1 కాబట్టి ఓన్లీ 52 అనేది అవుతుంది. అంటే 16/52 అనేది మనకు వస్తుంది. అంటే 52C1 ఇక్కడ C2 అంటారు. 2 cards are drawn from the 2 cards are drawn at random. Either both cards are black and both cards are hot అన్నాడు. మనకి ఇందులో వచ్చేసి either both cards are black cards and both are hot అన్నాడు. అంటే 52లోంచి 2 కార్డ్స్ తీయమన్నాడు. అంటే మొత్తం టోటల్ 52. అంటే బోత్ కార్డ్స్ ఆర్ బ్లాక్ అంటే 2 బ్లాక్ కలర్స్ అవుతాయి. అంటే 2 బ్లాక్స్ ఎన్ని ఉంటాయి మనకు 26 ఉంటాయి. అంటే 26 బ్లాక్, 26 రెడ్ ఉంటుంది. 26 బ్లాక్, 26 రెడ్ ఉంటుంది. 26లో 2 తీయమంటున్నాడు. ఆర్ అంటే ప్లస్ అంటే హాట్ కార్డ్స్ ఆర్ 2 బోత్ కార్డ్స్ ఆర్ హాట్ అన్న. అంటే మనకు హాట్ సింబల్ ఎన్ని ఉన్నాయి 13 ఉంటాయి. 13లోంచి 2 తీయమంటున్నాడు. అంటే 2 సెలెక్ట్ చేయమంటున్నాడు. మనం ఈ మొత్తం చేసేసుకుంటే 26 × 25/1 × 2 చేస్తే ఇది 13 అవుతుంది. ఈ 13 చేసి 13 × 12/1 × 2 చేస్తే 2 1 2 4 అంటే 78. 25 30 వచ్చేసి 403. 403/26 × 51. 13 3 39, 13 1 13, 13 26 అంటే 31/102. అంటే 13 3 39, 13 1 13, 13 26 అనేది పోతుంది. ఇంకా ఎందుతో పోతుంది ఇంకా 13/102 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ తర్వాత 2 cards are drawn from the 2 cards are drawn from the pack of 52 cards. Either both black or both either black or jocks అన్నాడు. అంటే మనకు టోటల్ 52 కార్డ్స్లో నుంచి ఎన్ని తీయమంటున్నాడు 2 కార్డ్స్ తీసుకుంటే కాంబినేషన్ 2 కార్డులు బ్లాక్ అంటున్నాడు. అంటే బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు 26 ఉంటాయి. అందులోంచి 2 తీసేసుకోమంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు 6 అన్నాడు అంటే ప్లస్. మరి ఏమన్నాడు ఇంకోటి బోత్ జాక్ అంటే జోకర్ ఎంత ఉంటుందంటే ఇందులో 13 ఉంటాయి. అంటే 2 13 ఉంటాయి. అంటే 2 జోకర్లు వెళ్ళిపోయినాయి. మిగతా ఎన్ని ఉంటాయి 2 జోకర్స్ మాత్రమే ఉంటాయి. అంటే బోత్ ఆర్ జాక్స్ అన్నాడు. అంటే 2 జాక్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ 30 నుంచి 2 జోకర్స్ వెళ్ళిపోయినాయి. అంటే మిగతా ఏంటంటే 2 ఉంటాయి. 2 వచ్చేసి అంటే 26 × 2/1 × 2 చేస్తే 13 × 2 అంటే 26/26 × 51 అవుతుంది. ఇంటూ +1 అంటే 27/51. 3 9 27, 3 17 అంటే 9/7 అనేది అవుతుంది. It is drawn from the pack of 52 cards. What is the probability that card drawn from either red card or అంటే టోటల్ మనకు 52 కార్డ్స్లో నుంచి 2 కార్డ్స్ తీయాలి. అంటే ఒక కార్డు తీస్తే అందులో ఏమంటున్నాడు ప్రాబిలిటీ కార్డు డ్రాన్ ఫ్రమ్ అయితే రెడ్ అంటున్నాడు. అదే రెడ్ ఎన్ని ఉంటాయి మనకు 26 C1 6. ఇంకోటి ఏమంటాడు 6 కింగ్ అంటున్నాడు. కింగ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ
ఒకటి ఒకటి మొత్తం 4 కింగ్స్ ఉంటాయి. అందులో 2 కింగ్స్ ఇక్కడ వెళ్ళిపోయాయి. మిగతా ఎన్ని కింగ్స్ ఉంటాయంటే 2 ఉంటాయి. +1 అంటే 27 ఉంటాయి. ఇది 56 3 వస్తాయి. నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇవి 2 ఉంటాయి. అంటే ఇక్కడ మనకు కాయిన్స్ అనేవి పడితే హెడ్ ఆర్ టైల్ 2 పడవచ్చు. అంటే 2n అంటే ఒక కాయిన్ వచ్చేసి 2n అవుతాయి. 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు మనకు ఏమవుతుంది అంటే అంటే n కాయిన్స్ ఎగరేసినప్పుడు 2n ఏం లేదు. ఫస్ట్ ఒకటి నెంబర్ వచ్చేసి ఇప్పుడు n కాయిన్ ఎగరేసినప్పుడు 2n ఒక కాయిన్ అంటే 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు 2^2² అంటే 4. మనకు పాసిబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 4 వస్తాయి. ఒకవేళ 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2³ అంటే 8 వస్తుంది. అంటే ఒక కాయిన్ ఎగిరేసినప్పుడు 2^1 అంటే 2 ఒక కాయిన్ అయితే. ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా అవుతాయి చూద్దామంటే ఒక కాయిన్ టాస్ 1 కాయిన్ ఇస్ టాస్ టు గెటింగ్ టైల్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఛాన్స్ టు టైల్ అంటే ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు మనకు ఎన్ని శాంపిల్ స్పేస్ వస్తాయంటే నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ 2. అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనకేమన్నాడు ఒక కాయిన్ ఎగరేసినప్పుడు పడితే హెడ్ పడుతుంది లేకుంటే టైల్ పడుతుంది. అంటే ఒక టైల్ పడడానికి ఛాన్స్ అని ఉంటే ఒకటి ఉంటుంది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఛాన్స్ టైల్ పడ్డానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది సెకండ్ సమ్ వచ్చేసి ఏ కాయిన్ ఇస్ టాస్డ్ ద ప్రాబబిలిటీ ద గెట్టింగ్ ఛాన్స్ హెడ్ ఆర్ టైల్. అంటే ఒక హెడ్ పడడానికి ఒక టైల్ పడడానికి ఒక హెడ్ పడడానికి ఒక ఛాన్స్ ఒక టైల్ పడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అంటే టోటల్ 2 ఛాన్సెస్ ఉంటాయి. బై 2 1 అంటే ఒక కాయిన్ వచ్చేసి మనకు 2^1 తీసుకోవాలి. 2 కాయిన్స్ అయితే 2², 3 కాయిన్స్ అయితే 8. ఇంకొక సమ్ చూద్దాం. అసలు ద ప్రాబిలిటీ హెడ్ అండ్ టైల్ ఈజ్ అంటే మనకు ఇంతకుముందు R వచ్చినప్పుడు ప్లస్ పడుతుంది. అంటే అండ్ వచ్చినప్పుడు ఇంటూ రాయాలి. అంటే ఒక కాయిన్లో హెడ్ టైల్ అనేవి రెండు అనేవి ఒకటేసారి పడవు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు 0. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి బోత్ హెడ్స్ అంటే 2 కాయిన్స్ టాస్ వేసిండు. అంటే ఇది ఒక కాయిన్ 2 కాయిన్స్ టాస్ వేసినప్పుడు ఏమన్నాడు బోత్ హెడ్స్ అన్నాడు. అంటే మనం 2 కాయిన్స్ టాస్ చేస్తే పడితే 2 హెడ్లు అయినా పడవచ్చు, లేకపోతే 2 టైల్స్ అయినా పడవచ్చు, లేకపోతే ఒక హెడ్ ఒక టైలు లేదంటే ఒక టైలు ఒక హెడ్ ఇదైనా పడవచ్చు. అంటే మొత్తం మనకు 4 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అంటే ఇవన్నీ లేకుండా 2² అంటే 4. ఇక్కడ 2 హెడ్స్ పడడానికి ఛాన్సెస్ ఏమున్నాయంటే ఒకటే ఉంది. అంటే 1 అంటే 2 హెడ్స్ అంటే ఒక ఛాన్స్ ఏముందంటే 1/4. ఇంకొకటి చూద్దాం. ఇంకొక సమ్ వచ్చేసి 2 కాయిన్స్ ఆర్ టాస్ ద ప్రాబిలిటీ గెటింగ్ 1 హెడ్ ఆర్ 1 టైల్. అంటే 2 కాయిన్స్ టాస్ వేసినప్పుడు కింద 2² సేమ్. 2 కాయిన్స్ టాస్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఒక హెడ్ కానీ ఒక టైల్ కానీ మనకు పడితే 2 హెడ్లు లేకుంటే 2 టైల్స్ హెడ్ టైలు హెడ్ పడితే ఇక్కడ ఏమన్నాడు ఒక హెడ్ అండ్ ఒక టైల్ అన్నాడు. ఒక హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటే మొత్తం 4 ఛాన్సెస్లో ఒక హెడ్ పడడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈడ ఒక హెడ్ 2 అంటే 4 2 అంటే 1/2 ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం చూస్తే మనకు నెక్స్ట్ 3 కాయిన్స్ మీద అడిగితే 2³
అంటే 8. అంటే మనకు ఇందులో క్వశ్చన్స్ ఏమి అడుగుతారంటే 3 కాయిన్స్ అడిగినప్పుడు మనకు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇందుకు ఫార్ములా NCR బై 2n. n అంటే ఆర్ మనకు ఖచ్చితంగా 6 బొమ్మలు అనేటువంటి అంటే 6 హెడ్స్ పడడానికి గల ప్రాబబిలిటీ వచ్చేసి NCR. అదే 6 టైల్స్ పడడానికి గల ప్రాబబిలిటీ ఎంత అంటే NCR బై 2n. ఇప్పుడు సపోజ్గా మనకు 3C0 అంటే 1, 3C1 అంటే 1, 3, 3C2 అంటే 3 × 2 × 1 × 2, 2కు 2 క్యాన్సిల్ అయితే 3, 3C2, 3C1 అంటే 3/1, 3C2 అంటే 3 × 2/3, 3C3 అంటే 1 వస్తుంది. ఇందులో మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఇందులో మనకు పడితే ఈ 3 కాయిన్స్లో పడితే 3 హెడ్లు పడాలి, లేకుంటే 3 టైల్స్ పడతాయి, లేకుంటే ఒక హెడ్, 2 హెడ్లు ఒక టైలు, లేకపోతే 2 టైల్స్ ఒక హెడ్. ఇంకొకటి హెడ్ పడవచ్చు, టైలు హెడ్, టైలు పడవచ్చు, టైలు హెడ్. ఇంకొకటి టైల్ పడవచ్చు, టైల్ హెడ్, టైల్ హెడ్, టైల్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇంకొకటి వచ్చేసి టైలు 2 హెడ్లు పడవచ్చు. అంటే మొత్తం మనకు 8 అవుట్పుట్ వచ్చేసి పాసిబుల్ అంటే 2 క్యూబ్. ఇందులో క్వశ్చన్స్ ఏమిటంటే 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ అంటే 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2. ఇందులో శాంపిల్గా ఇందులో 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ పడడానికి 1 ఛాన్స్, 2 ఛాన్సులు, 3 ఛాన్సులు అంటే 3 ఉన్నాయి. అంటే 3 ఛాన్సెస్ అనేవి మనకు వస్తాయి. అంటే 3/8 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనకు టిపికల్గా అడిగినప్పుడు ఏం రాసుకోవాలంటే 3 కాయిన్స్ వేసినప్పుడు 2 హెడ్స్ పడడానికి అంటే 3 కాయిన్స్ వేసినప్పుడు ఇందులో 2 సెలక్షన్స్ అంటే 2 కాంబినేషన్స్ తీసుకుంటే 3 × 2/1 × 2 అంటే 3 వస్తుంది. మీకు ఇంతకుముందు ఇక్కడ చెప్పేది చూడండి, ఇక్కడనే అంటే 3C2 అంటే మీకు ఇంతకుముందు 3 అని చెప్పారు. అంటే 3C0 అంటే 1, 3C3 అంటే 1 అనేది చెప్పాను ఇంతకుముందు. ముందు చెప్పాను. నెక్స్ట్ ఒక సమ్ము చూద్దాం. అంటే 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 3 హెడ్స్ పడడానికి గల ప్రాబబిలిటీ ఎంత అని అడిగితే, ఒకవేళ 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఎంత అంటే 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు కింద 2n, ఇది సేమ్ కామను. అంటే పైన వచ్చేసి 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు 3 హెడ్స్ అన్నాడు. అంటే 3 హెడ్స్ పడినప్పుడు 1/8 అనేది మనకు ప్రాబబిలిటీ అవుతుంది. ఇంకొక సమ్ము చూస్తే అంటే ఇంకో 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 3 బొలుసులు పడడానికి కాయిన్ అంటున్నాడు. అంటే ఇది కూడా అంతే, 2n అంటే మనకు 8 వస్తుంది. ఇందులో 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు 3 ఛాన్సులు అయితే 3 టైల్స్ పడడానికి సంభావ్యత అంటే 1/8. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. మనకు 3 కాయిన్స్ మనకు ఎగరవేసినప్పుడు ఏం జరుగుతుందంటే 2 బొమ్మలు పడడానికి, 2 బొలుసులు పడడానికి, 2 బొమ్మలు పడడానికి లేదా 2 బొలుసులు పడడానికి సంభావ్యత ఎంత ఉంది? అంటే 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2 బొమ్మలు మరియు 2 బొలుసులు పడడానికి సంభావ్యత ఎంత అని అడుగుతాడు. అంటే మనకు 3 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2 బొమ్మలు లేదా ఈ 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2 బొలుసులు పడడానికి సంభావ్యత అంటే 3C2 అంటే 3, ఇది ఒక 3,
2 పవర్ n అంటే 8 అంటే 6/8 అన్నది వచ్చేసి 2 3 జా 2 4 జా 3/4 మన సంభావ్యత అవుతుంది. ఇప్పుడు చూద్దాం. మనకు ఒక్కోసారి 4 కాయిన్స్ మీద అడుగుతుంది. అంటే 4 కాయిన్స్ అంటే 2 పవర్ 4 అంటే 16. 4 కాయిన్స్ ఫస్ట్ ఇందులో క్వశ్చన్ చూద్దాం. 4 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 3 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 2 పవర్ n ఈక్వల్ టు 16. అంటే 16 కింద రాసుకుంటే 3 హెడ్స్ పడడానికి అంటే 4 కాయిన్స్ ఎగరేసినప్పుడు కాయిన్స్ అనేవి పైన ఉంటాయి. అందులో ఎన్ని తీసుకోమంటున్నా కింద ఉంటాయి. 4C3 అంటే దీన్ని 1 కింద రాసుకోవచ్చు. 4C3ని మనం 4C1 కింద అంటే 3 + 4 అనేది 1. ఇలా రాసిన ఒకటే ఆన్సర్, ఇలా రాసిన ఒకటే. 4/16 1/4 అంటే 1/4 సంభావ్యత అవుతుంది. ఇంకొక సమ్ చూద్దాం. ఇందులోనే 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ 4 కాయిన్స్ ఎగరవేసినప్పుడు ఖచ్చితంగా 2 టైల్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు. అంటే ఇది సేమ్ 16 2 పవర్ 4 అంటే 4 కాయిన్స్ ఎగరవేసినప్పుడు కన్ఫామ్గా 2 టైల్స్ పడడానికి గల కారణం ఎంత అంటున్నారు. అంటే 4 × 3 అంటే 2 అంటే 6/16 2 3 6 2 8 అంటే 3/8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 2 తీసుకోమంటుంది. 2 టైల్స్ ఖచ్చితంగా పడాలి అంటుంది. ఒకవేళ మనకు 5 కాయిన్స్ అంటే ఒక 5 కాయిన్స్ ఇచ్చినప్పుడు 5 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతారు అంటే క్వశ్చన్ 5 కాయిన్లు ఎగరవేసినప్పుడు 2 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. అంటే 5C2/2 పవర్ n అంటే 5C2 అంటే 5 × 4/1 × 2 అంటే 10 మనకు 32 అవుతుంది. ప్రాబిలిటీ 8 కాయిన్స్ కూడా అడుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ సమ్ వచ్చేసి కాయిన్స్ ఎగరవేసినప్పుడు మనకు కనీసం 3 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ అని ఎంత అడుగుతుంది. అంటే మనకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటిదంటే కనీసం అనే ఒక వర్డ్ అనేది వచ్చింది. అంటే అట్లీస్ట్ 3 అంటే 3 అయినా కన్ఫామ్గా 3 పడాలి. ఎక్కువైనా పడవచ్చు, 4 అయినా పడవచ్చు, అట్లీస్ట్ 3 ఉండాలి. 3 కంటే ఎక్కువైనా పడవచ్చు. అంటే గ్రేటర్ దాన్ 3 అనేది వంటి అవుతుంది. గ్రేటర్ దాన్ 3 అంటే 3 అయినా పడవచ్చు, మనకు 4 అట్లీస్ట్ 3 ఉండాలి, కనీసం 3 ఉండాలి. అంటే మనకు కింద ఎంత వస్తుంది 16 2 పవర్ n అంటే 2 పవర్ 4 16 అంటే మనకు 4 కాయిన్స్లో 3 హెడ్స్ పడితే లేదా మరి 4 హెడ్స్ అయినా పడవచ్చు. అంటే ఇది 4 + 4/16 అంటే 8/16 అనేది అవుతుంది. అంటే 1/2 ఇది 1 అంటే 4C1 అంటే 1 అంటే 4 × 3 × 1 × 1 × 4 చేస్తే మనం 1 వస్తుంది. అంటే 5/16. ఇంకోసం చూద్దాం. 4 కాయిన్స్ దగ్గర వచ్చిన కనీసం 3 టైల్స్ పడడానికి కూడా 5/16 అనేది వస్తుంది సేమ్. అంటే మనకు ఇంకో క్వశ్చన్ అంటే 4 కాయిన్స్ ఎగరవేసినప్పుడు 2 టైల్స్ అట్లీస్ట్ 2 టైల్స్ పడడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. అంటే మనకు కింద 16 కామన్ అన్ని దాంట్లకు. అంటే అట్లీస్ట్ 2 టైల్స్ పడడానికి కారణం అంటే ఇంతకుముందు 3 పడ్డానికి అన్నట్టు ఇప్పుడు 2 అంటే 2 పడాలి కన్ఫామ్గా, లేకపోతే 3 అయినా 4 అయినా పడవచ్చు. 4C2 ప్లస్ ఎంత పడాలి 4C3 × 4C1 మొత్తం 4C2 అంటే 6 + 4 + 1/16 మనకు టోటల్ ఎంత అంటే 11/16.